మనము చేసేది చాలా స్థిరంగా చేయాలి. అది బైబిల్ చదవడమైనా, చర్చికి రావడమైనా, ప్రభుతో సమయం గడపడమైనా, నీ పనిలో కూడా నీకు వ్యతిరేకత వచ్చినా, నువ్వు ఫెయిల్యూర్ను ఫేస్ చేసినా, ఇన్సల్ట్ను ఫేస్ చేసినా, నీ ఫ్యామిలీ నిన్ను నమ్మకపోయినా, కట్టుకున్న భార్య నమ్మకపోయినా, కట్టుకున్న భర్త నమ్మకపోయినా, పిల్లలు నమ్మకపోయినా, తల్లిదండ్రులు నమ్మకపోయినా, నువ్వు చేసే పని అది మంచిదైతే దాన్ని స్థిరముగా చేయడం ప్రారంభించు. అందులో ఎవ్వరూ కనుగొనని ఒక శ్రేష్టమైనది నువ్వే కనుగొంటావు. ఎవ్వరికీ అర్థం కాని ఒక అద్భుతమైనది నువ్వు మాత్రమే ఇన్వెంట్ చేస్తావు అక్కడ. అందుకనే ఎప్పుడు కూడా తల్లిదండ్రుల కొరకో, భర్త కొరకో, భార్య కొరకో, పిల్లల కొరకో, అన్నదమ్ముల కొరకో, సొసైటీ కొరకో నువ్వు ఏది కూడా చేయకూడదు. నీవు సాధించేంత వరకు నువ్వు స్థిరంగా చేస్తుండాలి. దావీదు ఒక సీక్రెట్ వెపన్ అన్నమాట. దేవుని చేతిలో బలమైనటువంటి బలవంతుని చేతిలో బాణం వంటి వాడు దావీదని. ఎక్కడ సిద్ధపడుతున్నాడు? అరణ్యములో సిద్ధపడుతూ ఉన్నాడని. దావీదు అరణ్యంలో ఉన్నాడు, ఒంటరిగా ఉన్నాడు. గొర్రెలను తీసుకెళ్తాడు, మళ్ళీ సాయంకాలం తీసుకొస్తాడు. వాళ్ళ మమ్మీ డాడీకి తెలిసిందంతా, వాళ్ళ అన్నలకు తెలిసిందంతా, స్నేహితులకు తెలిసిందంతా దావీదు గొర్రెల కాపరి అని. కానీ అందులో దావీదు అలా గొర్రెలు కాసుకుంటూనే దేవునితో స్థిరంగా ఉన్నాడండి. దేవునితో స్థిరంగా ఉండడం మాత్రమే కాదు, కానీ స్థిరంగా దేవుని గురించి, దేవుని సామర్థ్యం గురించి, దేవుని శక్తిని గురించి తెలుసుకుంటున్నాడు. ప్రతి దాంట్లో స్థిరంగా ఉన్నాడు. ఎలుగుబంటి వస్తే, సింహం వస్తే గొర్రెల కాపరిగా ఉండడాన్ని మానేయలేదు. చేతనైనంత వరకు దాని మీద విజయం తీసుకోవడానికి ప్రయత్నం చేశాడు. అందులో కూడా కంటిన్యూషన్ ఉందండి. ఎక్కడ కూడా దావీదు గొర్రెల కాపరిగా ఉండడాన్ని మానలేదు, దేవునితో సహవాసాన్ని మానలేదు, దేవుణ్ణి స్తుతించడం మానలేదు, దేవుని గురించి తెలుసుకోవడం మానలేదు, దేవుని యందు ఆనందించడం మానలేదు. ఏ తెలిసిందనుకోండి దావీదుకు, ఏ మీద పాట పాడతాడండి. బి తెలిసిందనుకోండి, బి మీద పాట పాడతాడండి. సి తెలిసిందనుకోండి, సి మీద పాట పాడతాడండి. ఎలాగనైనా సరే దావీదు తన తండ్రి ఇచ్చినటువంటి పనిలో స్థిరంగా ఉన్నాడు, దేవుని విషయంలో స్థిరంగా ఉన్నాడు, తన గొర్రెలను కాపాడుకోవడంలో స్థిరంగా ఉన్నాడు. శత్రువు ఉన్నా సరే దృఢత్వాన్ని కోల్పోకుండా ఉన్నాడండి. ఇప్పుడు దావీదుకి ఏం అలవాటైందంటే, ఎలుగుబంటైనా ఒకటే, సింహమైనా ఒకటే, గొల్యాతైనా ఒకటే, ఫిలిస్తీన్లైనా ఒకటే, ప్రపంచంలో ఉన్న శత్రువులందరూ ఒకటే. దేవుని ముందర